ఛానల్. నేను మీ తాడిపాముల రాజ్యలక్ష్మి. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. సిద్దిపేట ప్రజల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉంటాం. సిద్దిపేటలో జాతీయ మానవ హక్కుల కమిటీ నూతన కార్యవర్గ సమావేశం. జగిత్యాల లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా జ్యోతి లక్ష్మణ్ ఎన్నిక. మహబూబ్ నగర్ రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్కు జిల్లా ఎస్పీ నివాళి, కుటుంబ సభ్యులను పరామర్శ. హైదరాబాద్ అనుమానం పెద్ద పెనుభూతం, ఆవేశంలో భార్య ప్రాణాలు తీసిన భర్త. హైదరాబాద్ లొంగిపోయిన మావోయిస్టులకు పర్యాటక శాఖలో ఉద్యోగాలు. అక్షర జ్యోతి మీడియా స్పెషల్ న్యూస్. బ్యాంక్ నియమాలు డబ్బు కోసం చెల్లి అస్థిపంజరంతో. చిత్తూరు జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి మృతిపై విచారణ జరపాలి, హంతకులకు ఉరిశిక్ష వేయాలి. జర్నలిస్ట్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం 50 లక్షలు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలి. అమరావతి ఏపీలో రోడ్ల పనులకు 1085 కోట్ల విడుదల. అమరావతి ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు. అక్షర జ్యోతి మీడియా స్పెషల్ న్యూస్. ఆమె లోకం ఆమెదే. కామారెడ్డి 2029లో నేనే సీఎం, కామారెడ్డి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు. మెహబూబాబాద్ ఎండలో ట్రాఫిక్ సిబ్బందికి ఊరట, కూలింగ్ సిస్టమ్ ఏర్పాటు, మిల్టన్ ప్లాస్ కూలింగ్ గాగుల్స్ పంపిణీ. వరంగల్ దుమ్ము లేపిన ఉమ్మడి వరంగల్. హైదరాబాద్ తెలంగాణ అసెంబ్లీ సచివాలయం లోపల పోలీస్ యూనిఫామ్లో రీల్స్ చేసిన వ్యక్తి అరెస్ట్. తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. మెహబూబాబాద్ 10వ తరగతి ఫలితాల్లో కొత్తగూడ మండలం క్లీన్ అండ్ స్వీప్, మండలంలో 100% ఉత్తీర్ణత. ఎంఈఓ గుమ్మడి లక్ష్మీనారాయణ సత్తా చాటిన ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల విద్యార్థినీలు. జగిత్యాల మేడే వేడుకలకు సిద్ధమైన జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అవార్డు గ్రహీతల్లో రేచపల్లి ఫీల్డ్ అధికారి భూక్య ప్రకాష్. సిరోంచ గ్రామీణ పంచాయతీ తుమ్మూరు మాల్లో రాష్ట్రీయ కాంగ్రెస్ విజయం. వేములవాడ నాంపల్లి శివారులో ఘోర ప్రమాదం, లారీ బైక్ ఢీకొని వ్యక్తి దుర్మరణం. వేములవాడ కాకి బట్టల వెనుక కారుణ్యం ఉందని నిరూపణ, పసికందు ప్రాణానికి ప్రాణంగా నిలిచిన ధర్మపురి ఎస్ఐ గురక మహేష్. 50,000 సహాయం, మానవత్వానికి మహోన్నత ఉదాహరణ. ఇల్లంతకుంట అన్నపూర్ణ రిజర్వాయర్ సందర్శన. అనంతగిరి పోచమ్మ ఆలయంలో జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బిగితే పూజలు. మంగపేట 10th ఫలితాల్లో మండల టాపర్గా ఆదర్శ హైస్కూల్ విద్యార్థి. వేములవాడ పలు సమస్యలపై హైకోర్టు పోర్ట్ఫోలియో జడ్జిని కలిసిన నూతన కార్యవర్గం. సిరిసిల్ల పవర్లూమ్, వార్పిన్, వైపని కార్మికుల 3వ రోజు సమ్మె. కూలీ పెంచి ఒప్పందం చేసే వరకు సమ్మె కొనసాగుతుంది. కోడం రమణ. మంగపేట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు భయపడే సొసైటీ ఎన్నికలు నిర్వహించడం లేదు. కొమురం ధనలక్ష్మి ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు. ములుగు పలు వివాహ కార్యక్రమాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య గారు.